వైవి వెన్నుపోటు షాక్ లో జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి సరిగ్గా పొసగడం లేదు. జగన్మోహన్ రెడ్డి పూటకో తీరులో వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక్కో రోజు ఒక్కోళ్ళతోటి ఒక్కో విధంగా మాట్లాడితే చిరుబుర్లాడడం, వాళ్ళ మీద చికాకు పడడం, వీళ్ల మీద అరవటం, వాళ్ళని తిట్టడం, ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కేసులు ఒక్కొక్కటిగా కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడతా ఉన్నాయి. ఇదే వైవి సుబ్బారెడ్డి కొడుకు వై విక్రాంత్ రెడ్డి ఎవరైతే గనక కాకినాడ సెజ్ అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బెదిరించి ఆ ఆస్తులు లాక్కున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాళ్ళపైన కేసు కూడా నమోదైనట్లుంది. మరి ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి అయితే గనక మరి డబ్బులు ఇచ్చేశాడు, ఆ ఆస్తులు ఏవైతే గనక ఆయన లాక్కున్నాడో అరబిందో పేరుతోటి కొన్నారో అవన్నీ వెనక్కి ఇచ్చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అదే విషయంలో వైవి సుబ్బారెడ్డి వై విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడడానికి వెళ్ళి ఆ రోజున అవన్నీ తీసుకొచ్చింది మీకే ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి ఎలాగా అని చెప్పేసి ఆ అంశాలు మాట్లాడడానికి వెళ్తే నాకేం సంబంధం లేదు మీరే కట్టుకోండి అని చెప్పేసి చిరాకుపడి వాళ్ళ మీద అరిచి పంపించేశాడు. అప్పటి నుంచి వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన కూడా కొంత గ్యాప్ ఏర్పడింది. అందుకే ఈ మధ్య కాలంలో చూడండి ఏ మీటింగులు జరిగినా ఏ సమావేశాలు జరిగినా అక్కడ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా వాళ్ళంతా కనిపిస్తా ఉన్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా దగ్గరగా కనిపించట్లేదు. కారణం ఏమిటి అంటే లోపల జరుగుతున్నటువంటి ఈ గొడవలు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి దోచుకున్నారు. ఇప్పుడు ఆ దోచుకున్న దాని విషయంలో వాళ్ళలో వాళ్ళే అధికారం కోల్పోయిన తర్వాత కొట్టుకు చేస్తా ఉన్నారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తోటి వస్తున్నటువంటి విభేదాలతోటి వైవి సుబ్బారెడ్డి ఆయన చేసినటువంటి ఆలోచనే జగన్మోహన్ రెడ్డి రేపు ఉంటాడో జైలుకు పోతాడో తెలియదు, కన్న తల్లిని సొంత చెల్లినే అన్యాయంగా రోడ్డును పడేసిన వాడు రేపొద్దున మనల్ని ఏమైనా ఆదుకుంటాడా? కాబట్టి ఈ రోజున బీజేపీకి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి కనీసం ఇండి కూటమికైనా దగ్గరైతే రేపొద్దున ఎక్కడో దగ్గర ఏదో పార్టీలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయినా చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్నుంచైనా నరుక్కొద్దాం అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ గా తయారు చేసి వాళ్ళందరితోటి క్రాస్ ఓటింగ్ చేయించాడు అనేటువంటిది ఇంకో వర్గం తాలూకు వాదన. ఈ అంశం జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళింది. ఈ క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆరాతే వైవి సుబ్బారెడ్డే దీని అంతటికీ కూడా నేతృత్వం వహించి ఈ రకంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడేలాగా చేశాడు అనేటువంటి వ్యవహారం తెలియడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపైన వైసీపీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. 2019కి ముందు తలాలు నిమిరాడు, బుగ్గలు గిల్లాడు, ముద్దులు పెట్టాడు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నెత్తిన పెట్టుకుని 151 సీట్లతోటి అధికారాన్ని కట్టబెడితే మరి జగన్మోహన్ రెడ్డి నమ్మే కదా ఓట్లేశారు. అలా నమ్మినటువంటి ప్రజలకే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజున దాని పర్యవసానం అనుభవిస్తా ఉన్నాడు. 11 స్థానాలకు పతనం అయిపోయాడు. మరి నమ్మిన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి సొంత పార్టీ వ్యక్తులు, అందులోనూ సొంత బంధువులే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తనకి తాను ఏర్పరచుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి జరగాల్సినటువంటి శాస్తే అని చెప్పి వైసీపీలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో వైవి వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గా పరిణమించింది అని వైసీపీ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ